నేను మొదటి రోజే మందులు పెంట కుప్పలో పారాయించడం ద్వారా అతను డయాబెటీస్ మాయమైంది, బీపీ పోయింది, థైరాయిడ్ పోయింది, ఈ పెంట కొలెస్ట్రాల్ లేని మెడిసిన్స్ మొత్తం వెళ్ళిపోయినాయి, పెయిన్ కిల్లర్ లేవు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. రక్తనాళాలన్నీ తిరిగి పునర్జీవనం పొందుతాయి. ఆటోమేటిక్గా ఇన్ని పోయిన తర్వాత గుండె రిస్కులన్నీ పోతాయి కదా, రక్తనాళాల పూడుకలు కూడా పోతాయి కదా. ఇన్ని మేలు జరుగుతాయంటే మీరు ఎలా అంటారు? కాలుకు జరిగిన మేలు గుండెకి ఎందుకు జరగదు? కాలుకు మేలు జరిగి పోనీ గుండెకి జరగదన్నా ఒక లాజిక్, గుండెకి హాని చేస్తుందంటారు ఏంటి? ఎలా హాని చేస్తుంది అంటే ఏమి కన్విన్స్ సమాధానం ఏమి ఉండదు. మేము చెప్పాం మీరు వినండి. ఏదో సినిమాలో పరుచూరు గోపాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, చెప్పిందేనో చరిత్ర అడక్కని. ఇంతేనా? మీరు తగ్గించుంటే మిమ్మల్ని గుడ్డిగా మేము నమ్ముతాం. మీరు ఇంతవరకు జలుబు తగ్గించలే, దగ్గు తగ్గించలే, జ్వరం వస్తే వారంలో లాగాల్సిందే, డయాబెటీస్ తగ్గదు, బీపీ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, ఆటోఇమ్యూన్ థైరాయిడ్ అసలు తగ్గదు, యాంటీటీపీఓ, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గవు, ఎస్ఎల్ఈలు తగ్గవు, మయోసైటిస్లు తగ్గవు, ఆటోఇమ్యూన్ డిసీలు తగ్గవు, సోరియాసిస్ ఆర్థరైటిస్లు తగ్గవు, క్యాన్సర్ తగ్గదు, ఏం డయాలసిస్ నుంచి బయటికి తేలేరు, ఏం కరోనా వచ్చినప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్లు తగ్గల, ఎంతోమంది పెట్టడానికి రాలుతున్నారు, వైరస్లు తగ్గవు. ఏంటది? మీరు ఏమన్నా వీటిలో ఏదైనా పురోగతి సాధించి మళ్ళీ రాకుండా చేసినట్టయితే మేమంతా మిమ్మల్ని గుడ్డిగా నమ్మేసేవాళ్ళం. నా బోటోడు మేలకుండా నా పనులు నేను చూసుకుంటూ ఉండేవాడిని తప్ప మీ ఆటలోకి వచ్చి చెప్పాల్సిన కర్మే ఉంది.